హలో అండి. ఈరోజైతే మా ప్రయాణం మన కరీంనగర్ జిల్లాలోని మానసాదేవి ఆలయం వైపైతే మా అడుగులు పడుతున్నాయి. ఈ మానసాదేవి మహిమలు, ఈ మానసాదేవి గుడికి ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. మీరు మన వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. అలాగైతేనే మానసాదేవి అమ్మవారి గుడి ఎక్కడుందో మీకైతే తెలుస్తుందండి. శ్రీ మానసాదేవి అమ్మవారి గుడి అయితే కరీంనగర్ నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. గన్నేరువరం మండలం, కరీంనగర్ డిస్ట్రిక్ట్, కాసింపేట ఏరియాలో ఉంటుంది ఈ అమ్మవారు. ఈ అమ్మవారి గురించి నేను తెలుసుకొని ఈ వీడియోలో చెప్తున్నానండి. చాలా మహిమగల అమ్మవారండి. ఈ అమ్మవారి మెయిన్ దర్వాజా అండి. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి. బాసరలో ఉన్నట్టుగానే ఇక్కడ లోపలికి వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరు కూడా కాళ్ళకు పసుపు రాసుకొని పారాని పెట్టుకొని ఆ గుడి ప్రవేశ ద్వారంలోకి ప్రవేశించాలటండి. అలా చేయడం వల్ల అమ్మవారికి చాలా ఇష్టమంట. ఈ అమ్మవారి సన్నిధిలో ఈరోజు మా సేవ ఉందండి. గుడి లోపలికి ప్రవేశించగానే చూడండి ఆ శివయ్య దర్శనం అయితే ఎంత బాగా ఉందో. ఇక్కడ ముడుపులు కడతారంట ధ్వజస్తంభానికి, కోరికలు నెరవేరాలని ఇలా ధ్వజస్తంభానికైతే ముడుపులు కడతారండి. ఇవన్నీ ఇక్కడే దొరుకుతాయి, మనకు వాళ్ళైతే ఇస్తారండి టికెట్ తీసుకుంటే. శ్రీ అన్నమాచార్య ట్రస్టీ ద్వారా మేమైతే ఈరోజు ఈ మానసాదేవి అమ్మవారి టెంపుల్కి అయితే సేవ కార్యక్రమం కోసం వచ్చామండి. అటువైపు హనుమాన్ విగ్రహం కూడా ఉంది. సో తిను మా చెల్లెలండి, మేమందరం కలిసి అయితే వచ్చాము. ఈ అమ్మవారి మహిమలు అంతా ఇంత కాదండి. ఇక్కడ చాలామంది పిల్లలు సంతానం లేనివారు, అలాగే పెళ్ళి త్వరగా కావాలి అనుకునేవారు ఇక్కడికి వస్తారంట. చూడండి ఇరువైపులా మనకు ఏనుగులతో ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉంటుందండి. ఇది వచ్చేసి గుడి చుట్టూ అండి పాము పడగలతో పుట్టలో నుంచి వస్తున్నట్టుగా ఎంత బాగా కట్టారంటే చాలా అద్భుతంగా ఉందండి. తెలంగాణలోనే స్వయంభుగా వెలిసిన అమ్మవారంట. ఈ అమ్మవారికి వచ్చి మన కోరిక చెప్పుకున్నామనుకో ఆ కోరిక నెరవేరుతుందట అండి. ఈ గుడి స్థాపించి 7 సంవత్సరాలు అవుతుందంట. ఈ గుడికి ఓన్ వెహికల్ ఉంటే ఈజీగానే రావచ్చండి. లేదు బస్సులో రావాలి అనుకుంటే మాత్రం కరీంనగర్లో 2 స్టాప్స్ ఉన్నాయండి. గన్నేరువరం అంటే మనకు చెప్తారు, మానసాదేవి అమ్మవారి టెంపుల్ అంటే వాళ్ళు చెప్తారండి. ఉదయం 7 గంటలకు ఒకటి ఉంది, 8 గంటలకు ఒకటి ఉందండి. ఆ తర్వాత తెలియదు కానీ మేమైతే 8 గంటల బస్కి అయితే వచ్చామండి. ఈ బస్సులు టెంపుల్కి కొంచెం దూరంలో అయితే దింపేశారు. మేము అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి, నడుచుకుంటూ అయితే వచ్చాము. చూడండి చూస్తుంటే తెలుస్తుంది ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ చూడండి శ్రీ అమ్మవారి శ్రీచక్రం చూడండి, అలాగే స్వయంభుగా వెలిసిన అపురూప లక్ష్మి వారి అమ్మవారు కూడా ఉన్నారండి. దాంతోపాటే సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందండి. అమ్మవారి అయితే దగ్గర మనము ఎలాంటి కోరిక కోరినా నెరవేరుతుందటండి. శ్రీచక్రానికి కుంకుమ పూజలు కూడా జరిపిస్తారు. చూడండి చాలామంది భక్తులైతే ఇక్కడైతే ముడుపులైతే కడుతున్నారండి. అలాగే మేము కూడా మొదట అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మా మనసులోని కోరిక తలుచుకొని ఇలా ముడుపైతే కడుతున్నాము. మా సేవకు వచ్చిన సభ్యులందరం అయితే కలిసండి. ఇలా ముడుపు మండపంలోనే కట్టిన తర్వాత 21 సార్లు అమ్మవారి నామస్మరణ చేసుకొని ఆ పైన వెళ్ళి ధ్వజస్తంభానికైతే కట్టి రావాలండి. ఈ అమ్మవారు సర్వరోగ నివారణి అండి. కోరికలు తీర్చే అమ్మవారే కాకుండా సర్వరోగ నివారణి కూడా. ఇక్కడ 108 శివలింగాలు అయితే ఉన్నాయండి. వాటికైతే ఇలా వచ్చిన ప్రతి ఒక్కరూ అభిషేకం అయితే చేస్తూ ఉంటారు. 108 అనగా శివలింగాలు 54, నాగప్రతిమలు 54 అన్నమాట. అలా మొత్తం కలిసి 108 ఉన్నాయి. అక్కడే నీళ్లు కూడా ఉంటాయి కాబట్టి ఎంబటెంబటనే నీళ్ళను తీసుకుంటూ ఒక్కొక్క శివలింగానికి నాగప్రతిమకు అభిషేకం అయితే చేస్తూ ఉంటాము.
ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ అయితే. అలాగే ఇక్కడ ఎక్కువగా మంగళవారం, శుక్రవారం అయితే ఎక్కువగా పూజలు జరుగుతూ ఉంటాయండి. పైగా శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రి రోజైతే చాలా మంచి ప్రత్యేకమైన పూజలు ఉంటాయంట. మా అభిషేకం, మా పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మాకు లడ్డు చేయమని అయితే చెప్పారండి, వచ్చే భక్తులకు ఇవ్వడానికి. గుడి లోపల అయిపోయిన తర్వాత నేనైతే వచ్చి ఇక్కడ లడ్డు అయితే చేస్తున్నామండి. ఇంకొక విషయం అండి, నేను చాలాసేపు మందిరంలోనే ఉన్నాను కదా, అక్కడ వచ్చిన ప్రతి భక్తులతో అందరితో ముడుపులు కట్టిస్తుంటే నాకైతే ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి. వచ్చిన వాళ్ళంతా ఈ ముడుపు ఎలా కట్టాలి అంటే వాళ్లకు అమ్మవారి గురించి చెప్తూ ఈ ముడుపు ఈ విధంగా కట్టండి అంటూ ఉంటే నేను అమ్మవారి పేరును కూడా చాలాసేపు తలుచుకున్నానండి. మీకైతే ఒక విషయం చెప్పాలండి, ఇక్కడ ముడుపులు కట్టే ధ్వజస్తంభానికి అయితే ఏకశిలతోనే చెక్కారంట. ధ్వజస్తంభమే కాకుండా ఆంజనేయుని విగ్రహం కూడా ఒకే ఏకశిలతోనే చెక్కారంట అండి. చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఈ అమ్మవారి గురించి చెప్పినా, విన్నా, చూసినా కూడా మన అదృష్టంగానే భావించాలండి. అంతా మహిమగల అమ్మవారు కాబట్టి మీరు కూడా లేట్ చేయకుండా ఏ ఊర్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా మీకు వీలైన రోజు వెళ్ళి ఈ మానసాదేవి అమ్మవారి దర్శనం అయితే తప్పకుండా చేసుకోండి. ముఖ్యంగా పిల్లలు లేని దంపతులు, వివాహం కావలసిన యువతీ యువకులు, జాబ్ సర్చింగ్లో ఉన్న యువతీ యువకులు ఒక్కసారైతే వెళ్ళిరండి. అలాగే ఇక్కడ ఒడిబియ్యం కూడా పోస్తూ ఉంటారండి ఈ అమ్మవారి సన్నిధిలో. మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.